రైట్ అండి. రాజేష్ గారు, సార్ ఇప్పుడు చూసుకుంటే ప్రాఫిటబుల్ కంపెనీస్ కూడా ఈ లే ఆఫ్స్కి పాల్పడుతున్నాయి. సో ఎట్లా ప్లానింగ్ వైజ్ అంటారా, మార్జిన్స్ ప్రెషర్ అంటారా, ఎట్లా? అంటే ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లాట్ ఆఫ్ లే ఆఫ్స్ అవుతున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు సే సపోజ్ యూ టేక్ ఒరకల్ అన్ ఎగ్జాంపుల్. ఒరకల్ మొన్న లాస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్ 30,000 పీపుల్ని లే ఆఫ్ చేసింది. సో ఇఫ్ యూ లుక్ అనలైజ్ వాట్ ఒరకల్ హెస్ డన్, ఓకే, దాంట్లో ఆ 30,000 పీపుల్లో 12,000 పీపుల్ ఆర్ ఫ్రమ్ ఇండియా బ్యాక్ ఆఫీస్ కింద లే ఆఫ్ చేశారు. మిగతాది రెస్ట్ ఆఫ్ ద లే ఆఫ్స్ హ్యాపెండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, సో దట్స్ వన్ ఐడియా దట్ వీ షుడ్ సే. 30,000 ఈజ్ నాట్ ఫ్రమ్ ఇండియా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఓన్లీ 12,000 ఆర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, ఇది కాకుండా వాట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాలెన్స్ షీట్, వాట్ ఒరకల్ హ్యాస్ డన్ అంటే $150 బిలియన్ కమిట్మెంట్ నెక్స్ట్ 3 yearsలో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెడతామని చెప్పి కమిట్మెంట్ ఇచ్చింది. ఓకే, దట్ ఈస్ అ ఫండమెంటల్ అనౌన్స్మెంట్. దాంట్లో 1/3 అంటే $50 బిలియన్ ఆటోమేటిక్గా దే హ్యావ్ ఆల్రెడీ టేకెన్ యాజ్ అ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. దే హ్యావ్ టేకెన్ డెట్ రైజ్ చేశారు, అప్పు రైజ్ చేశారు వాళ్ళ బ్యాలెన్స్ షీట్ మీద నుంచి, అండ్ దెన్ డిప్లాయ్ కూడా చేస్తున్నారు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. దీనివల్ల వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఒక $10 బిలియన్ నెగిటివ్లో ఉండటము, ఈ అందరినీ తీసేయడం వల్ల, లే ఆఫ్ చేయడం వల్ల ఆ బ్యాలెన్స్ షీట్ సెట్ ఆఫ్ చేయటము ఇనవే. దీన్ని ఎందుకు అని అనేది అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్ అది ఉండొచ్చు, ఎకనామిక్ స్లో డౌన్ అయి ఉండొచ్చు, డెఫినెట్లీ ఆ రీజన్స్ అయితే ఉన్నాయి. బట్ దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఎవ్రీ కంపెనీ విచ్ ఈజ్ లేయింగ్ ఆఫ్ ఈజ్ పుట్టింగ్ మనీ ఇంటూ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏఐ ప్లాన్ని, ఏఐ గ్రో చేయాలి, ఏఐ స్పేస్లో గ్రో చేయాలని డీప్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాయి. దీనివల్ల మనకి సే ఇఫ్ యూ టేక్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 30 years బ్యాక్ బ్యాంకింగ్ సెక్టర్లో ఎవ్రీథింగ్ ఈజ్ యూస్ టు బి ఆన్ పేపర్, మాన్యువల్ పేపర్ వర్క్, చెక్స్ మాన్యువల్గా ప్రాసెస్ అయ్యేది. ఆ టైంలో కంప్యూటర్స్ వచ్చినాయి. కంప్యూటర్స్ వచ్చినప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో జాబ్స్ అన్నీ తుడుచుకుపోతాయి. ఎంత వరి అయ్యారంటే జాబ్స్ ఉండవు, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ఉపయోగం లేదు, అవసరం లేదు, బ్యాంకింగ్ సెక్టరే మొత్తం అంతా మూసిపోయి ధర్నాలు కూడా చేశారు. కానీ ఫాస్ట్ ఫార్వర్డ్ 30 years తర్వాత ఫండమెంటల్ ఇన్నోవేషన్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బ్యాంకింగ్. ఓకే, సో ఎఫిషియన్సీ హ్యాస్ గ్రోన్ సిగ్నిఫికెంట్లీ. రైట్ నో సిస్టమ్ లేకపోతే ఏమవుతుందని యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ బ్యాంకింగ్ సెక్టర్లో. రైట్, మన కంప్యూటింగ్ పవర్ ఈస్ బికమ్ సో ఇన్వాల్వ్డ్. అట్లా దట్ ఈస్ ఏఐ ఈజ్ కరెంట్లీ హ్యాపెనింగ్ టు అస్. అంటే ఈ వరల్డ్లో, ఇండస్ట్రీలో ఇండియాకి ఏఐ ఈజ్ కరెంట్లీ హ్యాపెనింగ్. సో ఈ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం అడాప్ట్ చేసుకుని ఎట్లా అంటే హౌ డు వి డెవలప్ ప్రోగ్రామ్స్ విత్ ఇన్ కంపెనీస్లో కానీ ఆర్ లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ అన్ని రకాలుగా అందరూ జస్ట్ ఆర్గనైజేషన్సే కాకుండా గవర్నమెంట్ కూడా దీన్ని ఒక స్ట్రాటజిక్ వ్యూతో చూసి మనం టేకప్ చేయగలిగితే వీ విల్ లీప్ అహెడ్ ఇన్ మై వ్యూ. రైట్ సార్.